హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైంది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ జామ్, అది కూడా బెల్లంతో. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఎంతో టేస్టీగా ఉండే, నోటికి తీయగా పుల్ల పుల్లగా ఉండే ఉసిరికాయ జామ్ తయారు చేసుకోవచ్చు. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఉసిరికాయలను తీసుకొని వాటిని శుభ్రపరుచుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వీటిని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. దీనికి మనం ఏంటంటే ఏమీ ఎండలో ఆరబెట్టే పని అదేమీ లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చక్కగా మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటని నేను వీడియో మధ్యలో చెప్తాను, చూడండి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నోటికి పుల్ల పుల్లగా తీయగా తినాలనిపించినప్పుడు ఇది చేసుకున్నారంటే చాలా బాగుంటుంది, ఎంతో హెల్తీ కూడా ఇది. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీనికి కొలతలు కూడా చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి నువ్వుల లడ్డు ఇలాంటి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకుంటే ఒక 1/2 కేజీ బెల్లం పడుతుంది. అంటే ఇది ఎంత తీసుకుంటారో అది కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. మనం ఇక్కడ బెల్లం పొడి చేసుకున్నాము, 1/2 కేజీ బెల్లం పడుతుంది 1/2 కేజీ ఉసిరికాయలకి. బాగా కలిపేసుకోవాలి బెల్లంని. మీరు దీన్ని షుగర్తో కూడా పంచదారతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లంతో తయారు చేసి చూపిస్తున్నాను, మీ ఇష్టం అది. మీరు బెల్లమైన పంచదారైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి వాటర్ వచ్చేసి మనం ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. అంటే ఇక్కడ మనం 1/2 లీటరు వాటర్ పోసుకున్నాము, 1/2 కేజీ బెల్లం వేసుకున్నాము, 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము. ఈ క్వాంటిటీస్తో చేస్తే చాలా బాగుంటుంది. ఏ పాకం వచ్చేదాకా ఉడకాలో నేను చెప్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని బెల్లం కలుపుకొని వాటర్ పోసేసుకుని ఉసిరికాయలని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మూత మాత్రం పెట్టకండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఉసిరికాయల కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకి. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయల వల్ల మనకి హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి అనేది ఉంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక తీగ పాకం వచ్చేదాకా మనం ఉసిరికాయని బాగా ఉడికించుకోవాలి, కలుపుకుంటూనే ఉండాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఒక తీగ పాకం వచ్చేసింది కాబట్టి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 2 మంత్స్ దాకైనా ఇది నిల్వ ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి భోగి, కనుమ, సంక్రాంతికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఫుల్ వీడియోస్. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.